జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? హలో అక్వామన్, అది 2025వ సంవత్సరం. నేను అరుణాచలం ట్రిప్ లో ఉన్నప్పుడు మన బట్టుగాడికి జలుబు చేసింది. ఇంకా మా తమ్ముడు వెంటనే వెటరేరియన్ కి తీసుకెళ్లి డాక్టర్ కి చూపించాడు. ఈ క్లిప్స్ అన్ని కూడా వాడే తీసాడు, అందుకే కొంచెం గలీజ్ గా ఉంటాయి, పట్టించుకోకండి. ఇంకా డాక్టర్ మనోడికి ఒక మందు ఇచ్చారు. ఆ మందు ఇదే అనమాట. సో దీన్ని వేడి నీళ్ళల్లో పెట్టి మనోడికి వేస్తే సెట్ అయిపోద్ది అని చెప్పారు. ఇంకా బట్టుగాడిని వెంటనే ఇంటికి తెచ్చి బాస్కెట్ ఓపెన్ చేస్తే స్నూఫీ గారు చూడండి ఎట్లా చూస్తున్నాడు. మళ్ళీ ఏం కొత్త తెచ్చారా అన్నట్టు చూశాడు. బట్టుగాడే కదా అని చెప్పి లైట్ తీసుకున్నాడు. ఇంకా కట్ చేసి ఓపెన్ చేస్తే ఇవన్నీ ఇప్పుడు నేను తీస్తున్న క్లిప్స్. అంటే మా తమ్ముడు అప్పుడు ట్రీట్మెంట్ చేశాడు కానీ వీడియోస్ తీసుకోలేదు. సో ఇప్పుడు నేను వీడియోస్ తీస్తా మీకు చూపిస్తున్నాను. ఇంకా వేడి నీళ్ళల్లో ఆ మందుని కొంచెం కలిపి ఆ నీళ్లు కొంచెం గోరువెచ్చగయ్యాక ఒక సిరెంజ్ తో ఆ మందుని తీసి నేనే వీడియో తీస్తా, నేను వేస్తారా అంటే మా తమ్ముడు వినకుండా నేను వేసేస్తా అని వేసాడు. వాడి షర్ట్ మీద వేసుకున్నాడు. ఇంకా ఈసారి ఎప్పట్లాగా మా తమ్ముడు బట్టును పట్టుకుంటుంటే నేనే వీడియో తీస్తా, నేనే సిరెంజ్ వాడి నోట్లో పెట్టి సిరప్ మొత్తం వాడి గొంతులోకి వేసేసాను అనమాట. మామ మీరైతే దిష్టి పెట్టకండి, కానీ మన బట్టుగాడు మళ్ళీ ఒకసారి చావుని జయించాడు. నిన్ను కాపాడింది డాక్టర్ల మందులు అనుకుంటున్నావా, ఆ దేవుడు అనుకుంటున్నావా? ఇవేమీ కావన్నయ్య, నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఈ జనం అభిమానమే నేను బతికించింది. ఊరికే జోక్ చేసా. వెరీ బిగ్ థ్యాంక్స్ టు ద డాక్టర్ హూ సేవ్డ్ అవర్ బట్టు బాయ్. రోజు రోజుకి ఆడియన్స్ పెరుగుతున్నారు, కానీ సబ్స్క్రైబర్ స్పీడ్ ఏమో తగ్గుతుంది. జరా సబ్స్క్రైబర్ కౌంట్ స్పీడ్ ని పెంచండి మామ. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. ఓకే.